వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఎన్ఆర్ఐస్ గతంలో చేసుకున్న తప్పులేంటి ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో ఈ ఇయర్ మనం చూసుకున్న 2026లో లీగల్గా వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా చూడాలంటే ఏం చేయాలి, దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చర్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఎన్ఆర్ఎస్ గతంలో చేసిన తప్పులేంటి ఈ ఇయర్ 2026లో మనం చూసుకున్నట్లయితే లీగల్గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలి? సో మేజర్ ఎన్ఆర్ఎస్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే వాళ్ళు వాళ్ళ ట్యాక్స్ స్టేటస్ని మార్చుకోరు. అది ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్. వాళ్ళు ఇండియన్ రెసిడెంట్గానే కొంతమంది ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేస్తారు. వాళ్ళు ఇంకా ఇండియాలో ఉంటున్నట్టుగానే ఇండియన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ని వాడుతూ ఉంటారు. లేదా ఇండియాలో ఉంటున్నట్టుగానే ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్, ఇండియన్ స్టాక్స్లో ఇండియన్ రెసిడెంట్గానే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఏదో ఇండియాలో ఉంటున్నట్టుగానే వాళ్ళ పాన్ కార్డు ఇండియన్ రెసిడెంట్గా ఉంటుంది. వాళ్ళు ఏదైనా ల్యాండ్స్ పర్చేస్ చేసినా కానీ ఇండియన్ రెసిడెంట్గా చేస్తారు. బేసిక్ ఎప్పుడైనా మీరు వేరే దేశం వెళ్ళి ఒక దేశంలో డబ్బులు సంపాదిస్తున్నారు, ఇఫ్ యు ఆర్ నాట్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఇండియాకి డబ్బులు పంపించి మీరు ఇక్కడ పర్చేస్ చేస్తున్నారు అన్నది ఇండియన్ ట్యాక్స్ రెసిడెంట్గా, ఐటీకి డౌట్ రాదా? ఇప్పుడు వీళ్ళు ఇండియన్ రెసిడెంట్గా ఉన్నారు, వీళ్ళేం ఐటీఆర్ ఫైల్ చేయట్లేదు. ఏ ఐటీఆర్ ఫైల్ చేయకుండా ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఎట్లా పెడుతున్నారు అని డౌట్ వస్తుంది కదా. సో ఎప్పుడైతే మీరు మీ స్టేటస్ని ఎన్ఆర్ఐగా మార్చుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారో, దే విల్ అండర్స్టాండ్, ఐటీ విల్ అండర్స్టాండ్ దే ఆర్ నాట్ రెసిడెంట్ ఇండియన్స్, దే డోంట్ హ్యావ్ ఇన్కమ్ ఇన్ ఇండియా, దే ఆర్ సెండింగ్ మనీ ఫ్రమ్ దేర్ ఆరిజిన్ కంట్రీ టు ఇండియా. సో ఆ డబ్బులతో ఇక్కడ కొంటున్నారని ఒక క్లారిటీ ఉంటుంది. లేదా అట్లీస్ట్ మీరేం చేసుకుని ఉండాలి, మీ పేరెంట్స్కి పంపించుకొని వాళ్ళ పేరు మీద కొని ఉండాలి ఏమైనా కొని ఉంటే. సో మెజారిటీ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే వాళ్ళు ఇంకా ఇండియన్ ట్యాక్స్ రెసిడెంట్ స్టేటస్ని మెయింటైన్ చేయడం. అది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. చాలామంది ఎన్ఆర్ఐస్కి నోటీసులు రావడానికి గల కారణం ఇదే, ట్యాక్స్ స్టేటస్ని క్లియర్గా మెయింటైన్ చేయకపోవటం. ట్యాక్స్ స్టేటస్ని మీరు క్లియర్గా మెయింటైన్ చేయాలి. మీరు ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళిపోయారు ఉద్యోగం చేసుకోవడానికి, యూఏఈఓ, యూకేనో లేకపోతే యూఎస్ఓ వెళ్ళి సెటిల్ అయ్యారు. ఏ కంట్రీకి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ ఎర్న్ చేస్తున్నారు అంటే 6 months అండ్ అబౌవ్ అక్కడ ఉండి ఎర్న్ చేస్తున్నారు అంటే మీరు అక్కడ ట్యాక్స్ పేయర్ అవుతారు, ఇండియాలో ట్యాక్స్ పేయర్ కారు మీరు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ స్టేటస్ని మార్చాలి కదా, మళ్ళీ ఆ డబ్బులు ఇక్కడికి పంపిస్తారు కదా. వీ హ్యావ్ టు డిక్లేర్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కదా, నేను ఇండియన్ని, సిటిజన్ ఆఫ్ ఇండియా బట్ నాట్ ద ట్యాక్స్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే విషయాన్ని. సో ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మీ పాన్ కార్డ్ మీద స్టేటస్ చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ మీరు ఇండియా వచ్చిన తర్వాత మీ సేవింగ్స్ అకౌంట్స్ అన్నిటిని ఎన్ఆర్ఓ అకౌంట్గా కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఐదర్ ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ మాత్రమే వాడాలి. యాజ్ ఎన్ ఎన్ఆర్ఐ మీకు అసలు సేవింగ్స్ అకౌంటే ఉండకూడదు, ఇండియాలో ఉండకూడదు, ఉండకూడదు. ఇట్స్ నాట్ లీగల్. లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఇట్స్ నాట్ లీగల్, అది లీగల్ కాదు. మీ సేవింగ్స్ అకౌంట్ ఎన్ఆర్ఓగా కన్వర్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇండియన్ సేవింగ్స్ అకౌంట్కి ఈక్వల్ ఏంటంటే ఎన్ఆర్ఓ అకౌంట్. సో మీకు ఇక్కడ ఏమైనా రెంటల్ ఇన్కమ్స్ వస్తున్నాయి అని అనుకోండి, అవి ఎన్ఆర్ఓ అకౌంట్లో డిపాజిట్ అవ్వాలి. మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, సేవింగ్స్ అకౌంట్లో ఎంచుకోకూడదు, మీరు ఎన్ఆర్ఓ అకౌంట్లో డిపాజిట్ చేయించాలి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే రెంట్ పే చేస్తున్నారో టెనెంట్, టీడీఎస్ కట్ చేసి వాళ్ళు టీడీఎస్ పే చేయాలి. మీరు ఇయర్ ఎండింగ్ ఆడిట్ సబ్మిట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ టీడీఎస్ క్లెయిమ్ చేసుకొని సెటిల్ చేసుకోవాలి. సో ఇవన్నీ లేకుండా, ఇవన్నీ నాకు తెలియదు, సహజంగా ఉండే ఎక్స్క్యూజ్ ఏంటి, మాకు తెలియదు కదా ఇవన్నీ అని. మీరు ఒక దగ్గర డబ్బులు సంపాదిస్తున్నారు అని అంటే తెలియదు అనేది ఎక్స్క్యూజ్ కాదు. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎంకరేజ్డ్. ఏ దేశంలో అయినా సరే తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. మీరు ఎక్కడ ఏ కంట్రీలో అయితే డబ్బులు సంపాదిస్తున్నారు, ఇఫ్ యూర్ ఎర్నింగ్ ఇన్ ఇండియా, ఇఫ్ యూర్ ఎర్నింగ్ ఇన్ సమ్ అదర్ XYZ కంట్రీస్, 2 దేశాలు సంపాదిస్తున్నారు, యూ షుడ్ నో ద లీగాలిటీస్ కదా. కొంతమందికి ఇండియాలో బిజినెస్లు ఉంటాయి, ఇండియన్ రెసిడెంట్గానే ఉంటాయి, ఇండియన్ రెసిడెంట్గానే వాళ్ళు అన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తారు, అది ఇల్లీగల్ కదా. యూ షుడ్ నాట్ డూ దట్. యూ హ్యావ్ టు డిక్లేర్. ఎట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ బిజినెస్ ఇన్కమ్ వస్తుంది, యూ హ్యావ్ టు డిక్లేర్ ఇన్ ద అదర్ కంట్రీ ఆల్సో. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ కూడా డిక్లేర్ చేయాలి, నాకు పలానా ఇన్కమ్ వస్తుంది అని. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, కంట్రీస్ బిట్వీన్లో డేటా ఎక్స్చేంజ్ జరుగుతుంది, కంట్రీ టు కంట్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా జరుగుతుంది, దొరికిపోతారు అప్పుడు. ఇవన్నీ లీగల్ ఇష్యూస్ క్రియేట్ అవుతాయి కదా మీకు. సో ఫస్ట్ ఇండియా వచ్చినప్పుడు ఇవన్నీ రెగ్యులైజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ ఆధార్ కార్డు ఉండి ఉంటుంది, ఎప్పుడో చిన్నప్పుడు చేయించుకొని ఉంటారు కదా ఆధార్ కార్డ్స్, తర్వాత యూఎస్ వెళ్ళిపోయి ఉండి ఉంటారు, మీ మొబైల్ నెంబర్స్ అన్ని ఇన్యాక్టివ్ అయిపోయి ఉంటాయి. సో నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఆ ఆధార్ని ఫస్ట్ అప్డేట్ చేయించుకోండి, ఆధార్ పని లింక్ చేయించుకోండి. ఆ నెంబర్ ఒకవేళ లేకపోయి ఉంటే మీ పేరెంట్స్ నెంబర్ అన్నా ఇవ్వండి, అట్లీస్ట్ వన్ యాక్టివ్ నెంబర్ ఉండాలి.
సో ఆధార్ నెంబర్కి అసలు యూజువల్లీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి అవసరం లేదు కానీ బట్ ఆధార్ ఇస్ రిక్వైర్డ్ ఎవ్రీవేర్ కదా మనకి. సో దాన్ని యాక్టివ్గా ఉంచాలి, ఇన్యాక్టివ్ స్టేటస్లో పెట్టుకోకూడదు దాన్ని. పాన్ కార్డ్ కూడా ఇన్యాక్టివ్ స్టేటస్లోకి వెళ్ళిపోతుంది మనం యాక్టివ్గా మెయింటైన్ చేయకపోతే. సో మీకు ఇక్కడ ఎంతో కొంత రెంట్ వస్తుంది అని అంటే నాకు వచ్చే రెంట్ అంత తక్కువే కదా, నేను దాన్ని ఎందుకు ఐటీఆర్లో ఫైల్ చేయాలంటే నో, యూ హ్యావ్ టు ఫైల్ ఇట్ ఇన్ ఐటీఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేసు తీసుకుందాం. మీరు ఒక ఎన్ఆర్ఐ, మీరు వేరే దేశంలో డబ్బులు సంపాదించారు, ₹1 కోటి ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. యూ హ్యావ్ నాట్ డిక్లేర్డ్ యాజ్ అన్ ఎన్ఆర్ఐ, యూ ఆర్ నాట్ ఫైలింగ్ ఐటీఆర్. ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్లో పెట్టిన తర్వాత ₹1 crore ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చాయి. మనం ఏమనుకుంటాం యూజువల్గా, నేను ఏం అమ్మలే కదా, జస్ట్ కొన్నాను కదా, ఇప్పుడు అమ్మితే కదా గెయిన్స్ కట్టేది, అప్పుడు దాకా నేను ట్యాక్స్ ఫైలింగ్ చేయనవసరం లేదు కదా అని అనుకుంటాను. కానీ ఇక్కడే పెద్ద పొరపాటు జరుగుద్ది. ఐటీకి ఒక డౌట్ వస్తుంది కదా, మీరు రెసిడెంట్ ఇండియన్గా ఉన్నారు, వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మనం ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఏమని అట్లీస్ట్ ఆ డబ్బులు నాయి, నేను అక్కడ ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్నాను, నేను అక్కడి నుంచి ఇక్కడ మూవ్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను డబ్బుల్ని అని ఆ క్లారిటీ ఉంటే నోటీస్ రా. సార్ ఇప్పుడు ఎన్ఆర్ఐ అనేది సేవింగ్స్ అకౌంట్ ఉండి సో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అక్కడ ఐటీఆర్ మనం ఫైల్ చేయకుండా ఉంటే ఒకవేళ ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎవరు ఉంటే సో వెంటనే వచ్చి ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఓ కానీ చేంజ్ చేయాలంటారు, లేకపోతే వెంటనే లీగల్ ఇష్యూస్ వస్తాయి. ద పాయింట్ హియర్ ఈస్ ఇక్కడ ఏమవుతుంది అంటే, నేను ఇండియా తిరిగి వచ్చేసా కదా నాకు ఏం కాదని అనుకుంటాను. అవును, ఎవరు చెప్పారు? 15 years డేటా వరకు బయటకు తీస్తారు. 7-8 years అయితే ఇండియన్ రెసిడెంట్కి, ఎన్ఆర్ఐకి అయితే 15 years డేటా తీస్తారు బయటకి. ఎప్పుడైనా ఆడిట్ పడుతుంది. ఒకవేళ మీరు ఇండియన్ రెసిడెంట్ అయ్యారు అనుకోండి, 7-8 years డేటాని బయటికి తీస్తుంది ఐటీ డిపార్ట్మెంట్. దొరకరా? దొరకనంత వరకు మనం దొరికితే దొంగ అవుతాం కదా. 7-8 yearsలో ఎప్పుడు ట్రిగ్గర్ అయినా ఐటీఆర్లో మీకు నోటీసు, దానికి ఆడిట్ సబ్మిట్ చేయండి అని, అప్పుడు ప్రాబ్లం కాదా? ఫస్ట్ నుంచే మనం లీగాలిటీస్ని క్లియర్గా మెయింటైన్ చేయాలి. ఎందుకు ఇక్కడ మనము ఎన్ఆర్ఐగా ఇన్వెస్ట్ చేస్తున్న ఎక్స్ట్రా ట్యాక్స్ కడుతున్నామా? ఎన్ఆర్ఐ పేరు మీద మనం ఏదన్నా ప్లాట్ కొన్నా ఫ్లాట్ కొన్నా ఎక్స్ట్రా ట్యాక్స్ ఏమన్నా కడుతున్నామా? యూఆర్ పేయింగ్ నథింగ్ కదా. క్యాపిటల్ గేమ్స్ అని ఎక్స్ట్రా ఉన్నాయా ఎన్ఆర్ఐస్కి? ఇండియన్ రెసిడెంట్కి ఏముందో ట్యాక్స్, ఎన్ఆర్ఐకి కూడా అదే ట్యాక్స్ కదా. వీఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. డిక్లేర్ చేయమని అడుగుతున్నాం అంతే. డిక్లరేషన్ అనేది చాలా చిన్న పని. డిక్లరేషన్ క్లియర్గా ఉంటే ఫ్యూచర్లో లీగల్ కంప్లైన్సెస్ రావు మనకి. లేకపోతే ఆ దేశంలోనూ ఈ దేశంలోనూ ఏదో ఒక దేశంలో ఇరుక్కుపోతాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇండియన్ రెసిడెంట్ చేసిన తప్పది. మనం ఈ మధ్య అది సోషల్ మీడియాలో బాగా ఎలివేట్ అవుతుంది. అతనికి ఏదో కంపెనీ స్టాక్స్ ఇచ్చింది, యూఎస్ బేస్డ్ కంపెనీ స్టాక్స్. ఆయన ఏం చేశాడనంటే, అక్కడ నాకు స్టాక్స్ ఉన్న విషయం ఇక్కడ డిక్లేర్ చేయలేదు. కానీ కంట్రీస్ మధ్యలో డేటా ఎక్స్చేంజ్ జరుగుద్ది కదా, ఇండియా నోటీస్ ఇచ్చింది. నువ్వు ఇండియాలో ఉంటున్నావు, ఇండియన్ రెసిడెంట్వే, కానీ అక్కడ స్టాక్స్ ఉన్నాయి. ఈయన ఏమనుకుంటున్నాడు, నేను బుక్ చేయలే కదా, బుక్ చేస్తే కదా రిపోర్ట్ చేయాల్సింది అనుకుంటున్నాడు. అరే నీ అసెట్స్ నువ్వు రిపోర్ట్ చేయాలి. యూ హ్యావ్ టు రిపోర్ట్ యువర్ అసెట్స్. ఐదర్ యువర్ రెసిడెంట్ ఇండియన్ ఆర్ ఎన్ ఎన్ఆర్ఐ. మీకు ఏం అసెట్స్ ఉన్నాయో ఇక్కడ రిపోర్ట్ చేయాలి కదా. రిపోర్ట్ చేయకపోతే ఆల్ ఆఫ్ ద సడన్ నీ ఇప్పుడు రిపోర్ట్ చేయలే, సడన్గా ఒకేసారి ఎప్పుడో రిపోర్ట్ చేస్తానంటే అంటే ఐటీ విల్ ఆస్క్ ఫర్ ద సోర్స్. అప్పుడు మీరు ఆర్ఐగా పెట్టుకుని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని డౌట్ వస్తుంది కదా. వస్తుంది. మరి ఐటీఆర్ ఫైల్ చేయలేదు కదా, మీ పేరు మీద ఒక ఐటీఆర్ లేదు, ₹1 కోటి పెట్టుబడి పెట్టారు. డౌట్ వస్తుందా రాదా ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులని? వస్తుంది. ఇప్పుడు ఐటీ అంతా కూడా సిస్టమ్ మీద రన్ అవుతుంది. మాన్యువల్గా ఎవరు నోటీస్ ఇష్యూ చేయట్లేదు. కొన్ని పారామీటర్స్ పెడతారు వాళ్ళు, ఆ ట్రిగ్గర్ అయింది అంటే నోటీస్ ఇష్యూ అయిపోద్ది. యూ హ్యావ్ టు రెస్పాండ్, అంతే. దెర్ ఇస్ నో ఆప్షన్. మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద తలకాయ నొప్పి అది. సో యూ హ్యావ్ టు రిపోర్ట్. సార్ ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఓ కానీ అకౌంట్ లేదు, ఇలాంటి ఇప్పుడు చేసిన మీ తప్పులు చేశారో ఈ 2026లో వాళ్ళు రాలేదు అనుకోండి. సో కొన్ని సిచ్యువేషన్లో రాలేదు, వాళ్ళు బయట వేరే దేశాల్లోనే ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ నుండి మొత్తం చేంజ్ చేసి రావాల్సిన అవసరం ఏం కూడా లేదు కదా. ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్ ఆర్ ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం మీరు ఇండియా రావాల్సిన అవసరమే లేదు. సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఓ కానీ చేంజ్ చేయాలన్నా కానీ రావాల్సిన అవసరమే లేదు. ఓకే. ఇప్పుడు యూకే లాంటి యూఎస్ లాంటి కంట్రీస్లో అయితే యూ హ్యావ్ ఇండియన్ బ్యాంక్స్ దే. అక్కడి నుంచి ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ యాక్టివేట్ చేసుకోవచ్చు. సేవింగ్స్ ఒకవేళ కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ దొరకట్లేదు అనుకోండి, దాన్ని డెడ్గా వదిలేయండి. డోంట్ మేక్ ఎనీ ట్రాన్సాక్షన్స్. ఇండియా వచ్చినప్పుడు మార్చుకోండి. ఒక మెయిల్ పెట్టండి మీ సైడ్ నుంచి ఒక ప్రూఫ్ కింద, ఐఎమ్ నాట్ ఏ రెసిడెంట్ ఇండియన్ ఎనీమోర్, ఐఎమ్ నాన్ రెసిడెంట్ ఇండియన్. సో నేను సేవింగ్స్ అకౌంట్ వాడకూడదు, ప్లీజ్ క్లోజ్ ద అకౌంట్ ఆర్ కన్వర్ట్ ఇన్ టు ఎన్ఆర్ఓ, ప్లీజ్ రివర్ట్ విత్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని ఒక మెయిల్ పెట్టామనుకోండి, యూ హ్యావ్ ఎ లీగల్ ప్రూఫ్. నెక్స్ట్ అది బ్యాంక్ కూడా హెడ్, మీరు వాడద్దు అంటిల్ ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు ఎన్ఆర్ఓ. ఇన్ బిట్వీన్ యూ కెన్ ఓపెన్ యువర్ ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఓ ఫ్రమ్ దేర్ ఓన్లీ. అక్కడి నుంచే మీరు ఇక్కడ కాంటాక్ట్ అయితే మేబీ దే ఆస్క్ ఫర్ ఫ్యూ సిగ్నేచర్, అంతే కదా.
ఒక ఫామ్ మీద ఏదో పంపిస్తారు మెయిల్లో సిగ్నేచర్ పెట్టి కొరియర్ చేయండి అంటారు, చేసేయండి. అదే కొన్ని బ్యాంక్స్ అయితే పర్టికులర్ కంట్రీస్లో కూడా ఉన్నాయి, యూఎస్లో ఉన్నాయి, యూకేలో ఉన్నాయి, కొన్ని దుబాయ్లో ఉన్నాయి, కంట్రీస్లో కూడా ఉన్నాయి కదా మన బ్యాంక్స్. అక్కడ బ్రాంచెస్కి వెళ్ళి అప్రోచ్ అయినా కానీ వాళ్ళు అక్కడ ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. యూ హ్యావ్ దట్ ఆప్షన్ రైట్. పాన్ కార్డ్ని ఆన్లైన్లోనే చేంజ్ చేయొచ్చు ఎన్ఆర్ఐ స్టేటస్లోకి. రెసిడెంట్ ఇండియా నుంచి నాన్ రెసిడెంట్ ఇండియన్గా మార్చుకోవచ్చు ఆన్లైన్లోనే. ఆల్వేస్ హ్యావ్ ఎ సిఏ, హీ విల్ గైడ్ యూ. ఎవ్రీ ఇయర్ ఆడిట్ చేయించుకోవడానికి మీరు ఇండియాలో ఉండాల్సిన అవసరం ఏముంది, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్ కదండి. ఒక్క ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలంటే మీరు ఉండాలి ఇక్కడ. వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఏదో బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి మిగతా ఆన్లైన్ అయిపోతాయి కదా. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అట్లా చిన్న విషయం అది. ఆన్లైన్లో అప్డేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కూడా వాట్ ఎవర్ ద ఇన్కమ్ ఆర్ ద ప్రాఫిట్స్ ఆర్ ద సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఎక్స్వైజెడ్, ఆ డబ్బులన్నీ కూడా ఫస్ట్ ఎన్ఆర్ఓలో పడాలి. ఆల్ ద ఇండియా రిలేటెడ్ మనీ ఎన్ఆర్ఓ, ఆల్ ద ఫారెన్ మనీ ఎన్ఆర్ఈ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపి చేయాలనుకుంటున్నారు అనుకోండి, యూఆర్ నాన్ రెసిడెంట్ ఇండియన్, మీరు ఎన్ఆర్ఓకి పంపించుకొని ఎన్ఆర్ఓ నుంచి ఇన్వెస్ట్ చేయొద్దు. అంటే రూల్స్ ఏం దానికి వద్దు అని చెప్పవు, యూ కెన్ డూ దట్, బట్ మీరు ఎన్ఆర్ఈనే వాడుకోవాలి. ఎందుకు, రీపాట్రియేషన్ కష్టమవుతుంది మళ్ళీ లేకపోతే. ఎన్ఆర్ఈ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యువర్ ఫారెన్ అకౌంట్, వెంటనే వెళ్ళిపోతాయి డబ్బులు బ్యాక్కి. కానీ ఎన్ఆర్ఓ నుంచి తీసుకెళ్లాలంటే ఇట్ మైట్ టేక్ టైం. ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి మళ్ళీ. సో ఈ ప్రాబ్లమ్స్ అని లేకుండా ఉండాలి అని అంటే మీరు ఎస్ఐపీస్ చేసినా, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసినా కానీ ఎన్ఆర్ఐ నుంచి పే అవుట్ చేయండి. అది దాని నుంచి ఎస్ఐపీస్ పెట్టుకోండి. సో డబ్బులు వెనక్కి తీసుకెళ్ళచ్చు. లేదు, ఇక్కడ ఇంకొకటి ఉంటుంది మళ్ళీ కండిషన్. ఒకవేళ మీరు ఇండియా వచ్చేస్తారు, లేదా ఇండియా వచ్చినప్పుడు వాడుకోవడానికి డబ్బులు కావాలి, యూజ్ అన్నారు, తప్పేళ్ళు. సో యూ కెన్ రీపాట్రియేట్ డబ్బులు. కాకపోతే ఏంటంటే మనీ తక్కువ వెళ్తుంది ఎన్ఆర్ఓ నుంచి బయటికి. దేర్ ఆర్ రిస్ట్రిక్షన్స్ కదా, ఏదో $250,000 మించి బయటికి తీసుకోకూడదు. దేర్ ఆర్ ఫ్యూ రిస్ట్రిక్షన్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలంటే ఫర్ ఫారెన్ మనీ యూజ్ ఎన్ఆర్ఈ, ఫర్ లోకల్ మనీ యూజ్ ఎన్ఆర్ఓ. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఇన్ మ్యూచువల్ ఫండ్స్ జస్ట్ లైక్ బ్యాంక్ అకౌంట్ మీరు ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ అకౌంట్స్ని ఓపెన్ చేయొచ్చు. ఓకే, డిమాట్ అకౌంట్స్ని కూడా. ఎన్ఆర్ఈ అకౌంట్కి ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది, ఎన్ఆర్ఓ అకౌంట్కి ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. సో డిఫరెంట్ అకౌంట్స్ ఉండాలి. రెసిడెంట్ ఇండియన్గా మళ్ళీ ఇన్వెస్ట్ చేయకూడదు మీరు మ్యూచువల్ ఫండ్స్లో. నాకు గ్రోలే అకౌంట్ ఉందని చెప్పి దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఆల్ యాప్స్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎన్ఆర్ఐ అకౌంట్స్. ఎన్ఆర్ఐకి రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. కేవైసీ మారుతుంది. నాకు ఆల్రెడీ కేవైసీ ఉందంటే అది రెసిడెంట్ ఇండియన్ కేవైసీ. ఇట్ హ్యాస్ టు బి చేంజ్డ్ టు ఎన్ఆర్ఐ కేవైసీ. ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆర్ బోత్ ద అకౌంట్స్ కేవైసీ అయిపోయిన తర్వాత బోత్ ద అకౌంట్స్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. యూజువల్గా మా దగ్గర అంటే బీఎస్సీలో ఆపరేట్ చేస్తాం, త్రూ బీఎస్సీ ఎంఎఫ్ స్టార్ ఎంఎఫ్ అని. వీల్ హ్యావ్ టూ ఆప్షన్స్, ఎన్ఆర్ఈ అకౌంట్ ఆర్ ఎన్ఆర్ఓ అకౌంట్. ఇట్ విల్ బి వెరీ క్లియర్. సో బేసిక్గా అకౌంట్స్ని సెగ్రిగేట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అట్లా ఓపెన్ చేస్తామో కేవైసీ ఇట్ సెల్ఫ్ విల్ టెల్ ఈజ్ నాట్ ఎ రెసిడెంట్ ఇండియన్, ఈజ్ అన్ ఎన్ఆర్ఐ. సో వాట్ ఎవర్ ద మనీ ఈజ్ గెటింగ్ ఫ్రమ్ లోకల్ మనీ ఇన్ రూపీస్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ ఎన్ఆర్ఓ, ద ఫారెన్ మనీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద బోత్ అకౌంట్స్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఏమి లేదు. రెండు అకౌంట్స్ని వాడుకోవచ్చు మీరు, కానీ సోర్స్ ఆఫ్ మనీని బట్టి మీరు దాన్ని యూజ్ చేయాలి. లేదు పర్మనెంట్గా వచ్చేయాలనుకునే వాళ్ళు ఎవరు ఉంటే యూ కెన్ యూజ్ ఎన్ఆర్ఓ ఆల్సో, దెర్ ఇస్ నో ప్రాబ్లం. లేదంటే అట్లీస్ట్ మీ పేరు మీద ట్రాన్సాక్షన్ చేయకుండా మీ అమ్మ నాన్న పేరు మీద చేసుకోండి, గిఫ్ట్ కింద ఇచ్చి డబ్బుల్ని. ఇట్ ఈస్ అలౌడ్ కదా లీగల్లీ. యూ కెన్ గిఫ్ట్ మనీ టు యువర్ పేరెంట్స్, వాళ్ళ పేరు మీద చేయండి. ఇంత కాంప్లికేషన్ కాదు, ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. మీరు చేసేది ఏం లేదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డాక్యుమెంట్స్ బ్యాంక్ కూడా పంపిస్తే వాడే చేస్తాడు, అంతే కదా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎంఎఫ్డీకి పంపిస్తే ఆయన ఓపెన్ చేస్తాడు. మీరు చేసేది ఏముంది అందులో? ఏదైనా ట్యాక్స్ రిలేటెడ్ పాలసీస్ అంటే ఎన్ఆర్ఐ స్టేటస్ని మార్చాలంటే సీఏకి పంపిస్తే ఆయన చేస్తాడు. మీరు చేసేది ఏముంది ఇందులో? యూ హ్యావ్ నథింగ్ టు డీల్ విత్ ఇట్. అది ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ లింక్ ఉన్నా లేకపోతే సంబంధం లే. ఎన్ఆర్ఐకి ఆధార్ కార్డ్ మ్యాండేటరీ కాదు. కాకపోతే ఇండియాలో ఏమన్నా వచ్చి మీరు పని చేయాలంటే ఆధార్ అడుగుతారు కాబట్టి ఇండియా వచ్చినప్పుడు అప్డేట్ చేసుకోండి అని చెప్తున్నాను. ఈ ఓటీపీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ వన్ యాక్టివ్ ఇండియన్ నెంబర్. బికాస్ అన్ని చోట్ల ఫారెన్ నెంబర్ తీసుకోరు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో. సో మీ యాక్టివ్ ఇండియన్ నెంబర్ని ఒకటి పెట్టుకోండి. బేసిక్ రీఛార్జ్ కదా, అవును, దానికి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. బేసిక్ ఎస్ఎంఎస్లు కాల్స్ వచ్చేలాగా ఒకటి ఉంటే చాలు. సో ఒకటి పెట్టుకోండి ఇండియన్ యాక్టివ్ నెంబర్. ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టెడ్. ఇప్పుడు మనకి కావాలంటే నామినీ దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర ఫారెన్ నెంబర్ ఇవ్వచ్చు, కానీ ఎవ్రీవేర్ ఫారెన్ నెంబర్ని యాక్సెప్ట్ చేయరు, ఈవెన్ దో యూఆర్ అన్ ఎన్ఆర్ఐ. ఇప్పుడు ఏదైనా జరిగింది, యూఆర్ అన్ ఎన్ఆర్ఐ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా, ఏదైనా జరిగింది, దే వాంట్ టు కాంటాక్ట్ యువర్ నామినీ, అది ఫారెన్ నెంబర్ ఉంది, అసలు అక్కడ కాలం ఉండదు, కానీ మనం రాసేసి వస్తాం ఫారెన్ నెంబర్ రాయడానికి, కాలమే ఉండదు. మనం ఇండియన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇట్స్ బెటర్ టు హ్యావ్, దెర్ ఈస్ నో రెగ్యులేషన్, బెటర్ టు హ్యావ్ అన్ యాక్టివ్ ఇండియన్ నెంబర్. మీరు ఎందుకు ఇండియాతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్స్ విత్ ఇండియా దట్స్ ఫైన్.
హవెవర్ మెయిల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ కదా, మీరు చూసుకుంటారు చూసుకోరు, ఈ కాంప్లికేషన్స్ అని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు చెక్ ఆల్ యువర్ అకౌంట్స్, కుడ్ బి బ్యాంక్ అకౌంట్స్ ఆర్ యువర్ ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్, యువర్ మ్యూచువల్ ఫండ్స్, నామినీ క్లియర్గా ఉందా లేదా, నామినీని ఏమైనా అప్డేట్ చేయాలా యాజ్ పర్ గైడ్ లైన్స్, అన్నీ చెక్ చేసుకోండి. అవన్నీ చెక్ చేసుకోకపోతే ఏదైనా జరిగితే హూ విల్ కాంటాక్ట్, మిమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేయాలి? కొంతకాలం పాటు అన్క్లైన్డ్గా ఏదైనా ఫండ్ ఉందనుకోండి, the related people will contact the nominee at least. There are unsettled amount here, unclaimed, there is no activity in the account. సో ఏదైనా జరిగితే సో అండ్ సో ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని క్లైమ్ చేసుకోండి మీరు అని. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అదర్ కంట్రీస్. ఇక్కడ ఏంటి అంటే నామినీని మెన్షన్ చేస్తే నామినీకే డబ్బులు పోతాయి. అవును. ఇక నామినీని మెన్షన్ చేయకపోయినా దే విల్ గివ్ సమ్ టైమ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ద లీగల్ హైయర్. బట్ యూఎస్ లాంటి కంట్రీలో అట్లా కాదు, నామినీ మెన్షన్ చేయకపోతే ₹1 రాదు, మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంటుంది. కొన్ని కంట్రీస్లో అట్లా ఉంటుంది, బట్ ఇండియాలో కొద్దిగా వెసులుబాట్లు ఉన్నాయి, బట్ నామినీని ప్రొవైడ్ చేయాలి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద ఆర్గనైజేషన్స్ టు కాంటాక్ట్ ద నామినీ. ఏదైనా జరిగిన తెలియదు కదా ఎక్కడెక్కడ ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, మేక్ ఇట్ ఈజీ, సింపుల్, బిల్ క్రియేట్ చేయటము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. సో మేక్ ఇట్ లీగల్ కంప్లైన్సెస్ ఎప్పుడూ రాకుండా ఉంటాయి. ఒక్కసారి ఇష్యూ వచ్చింది అని అంటే వాటిని అదొక టెన్షన్, ఏం కాదు, సరే మనం కొద్దిగా అటు ఇటు ప్రూవ్ చేసుకుంటాం కాబట్టి, కానీ బట్ స్టిల్ ఫైన్స్ వేస్తారు. ఇప్పుడు మీరు రెసిడెంట్ ఇండియన్గా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి ×2 ఫైన్ పడుతుంది. దేర్ ఆర్ ఛాన్సెస్, ఆఫ్ కోర్స్ అది వాళ్ళ డిస్క్రిషనరీ, ఆఫీసర్ డిస్క్రిషనరీ అది. అంటే మీరు 100 ఇన్వెస్ట్ చేస్తే 200 ఫైన్ వేస్తాడు, 1 కోటి ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్లు కూడా ఫైన్ వేస్తాడు. అది చాయిస్, మ్యాండేటరీ కాదు అంతా అనేది, వాళ్ళ దగ్గర ఉంటుంది, అంత లిమిట్ వరకు ఫైన్ వేయచ్చు అని. మనకు తెలియదు, తిక్కడు దొరికాడు అనుకోండి ఆఫీసరు, దెబ్బ కొడుతుంది మనకు గట్టిగా. ఈ రిస్క్ ఉండకుండా ఉండాలంటే మెయింటైన్ యువర్ లీగాలిటీ వెరీ క్లియర్ ఇన్ ఇండియా. మీరు ఏ కంట్రీ అయినా కానీ లీగాలిటీ మెయింటైన్ చేయండి క్లియర్గా. ఏం ఎక్స్ట్రా కట్టం ఇక్కడ, డబ్బులు మనం సేమ్ పే చేస్తాం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డాక్యుమెంటేషన్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.